VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవరీత్యా ప్రజలకు అవగాహన కల్పించేందుకు అక్కల్డ్ కింగ్ సంస్థ నేతృత్వంలో పల్లా నాగరాజు కుమార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు, ప్రముఖ వాస్తు పండితులు సిద్ధాంతి అరిహంత్ రాజు పాల్గొని ప్రజలకు వాస్తు దోష నివారణకు సంబంధించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రజలు భారీగా పాల్గొని అత్యంత ఆసక్తిగా తిలకించారు. ప్రజలకి వాస్తు దోషాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు అక్కల్డ్ కింగ్ సంస్థ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇంటి వాస్తు దృష్ట్యా ప్రజల్లో ఉన్న భయాలను తొలగించి వాస్తు దోషాలు నష్ట నివారణ కొరకు అతి సులువైన మార్గాలను సూచించి అవగాహన కల్పించే దిశగా పలు రకాల సూచనలు, సలహాలు చేశారు. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఎలిమెంట్ ఏంటి? ఉండాలి అక్కడ. వెరీ గుడ్. ఇంకా వాషింగ్ మిషన్ ప్రతి దాంట్లో వాటర్ సింబల్స్ వచ్చేసి వేవ్స్. అంటే మనం అక్కడ బ్యాలెన్స్ చేయాలి అంటే పెట్టుకుంది పక్కన. ఓకే, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఏమైంది ఇప్పుడు? నెక్స్ట్ ఇప్పుడు మనము మన దగ్గర వాటర్ ఉంది. వాటర్ ఉన్నప్పుడు మనం ఏం చేసాము? ఒక విత్తనం వేసాము. బేసికల్ గా ఈ నార్త్ ఈస్ట్ అనేది ఏ ఎలిమెంట్? వెరీ గుడ్, వాటర్ ఎలిమెంట్. క్లియరా? ఇది చాలా లైట్ వెయిట్ ఉండాలి. ఇక్కడ మనం మెట్లు పెట్టచ్చా? స్ట్రిక్ట్లీ నో. వెయిట్స్ పెట్టచ్చా? స్ట్రిక్ట్లీ. కరెంట్ మీటర్స్ ఉండొచ్చా? స్ట్రిక్ట్లీ. బరువు సౌత్ ఇండియాలో అండ్ పాన్ ఇండియాలో కూడా వీళ్ళందరూ కూడా ఎలాంటి కూల్చివేతలు లేకుండా కేవలం కలర్స్, బల్బ్స్, కర్టెన్స్ ద్వారా ఈ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేయడం అనేది నేర్చుకున్నారు. ఇప్పటికే విజయవాడలో మరియు వైజాగ్లో మా రెగ్యులర్ జరుగుతున్నాయి. అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మా విజిట్స్ అనేవి జరుగుతున్నాయి. డెడికేటెడ్ టీమ్ అంటూ మాకు విజయవాడ మరియు వైజాగ్లో ఉంది. వీళ్ళందరూ కూడా పక్కాగా ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇన్ కేసు ఎవరికైనా వాస్తవం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నారు, లేదు ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, ఒక అఫోర్డబుల్ ప్రైస్ అంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఈ వాస్తు రెమెడీస్ ని ఏర్పాటు చేసుకునే విధంగా మేము కాన్సెప్ట్ అండ్ అదేవిధంగా ఎంతో మందికి జీవనోపాధి కూడా మేము కలిగించడం జరుగుతుంది. మాతో పాటు దాదాపు 46 మంది ఈ ఇండియన్ సేనలో వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది ఇండియన్ సేనని మేము దాదాపు నవంబర్ మరియు డిసెంబర్ కేస్ ఎవరికైనా ఈ వాస్తు కూల్చివేతలు లేకుండా నేర్చుకోవాలి, దీంట్లో మీ ప్రొఫెషనల్ కెరియర్ స్టార్ట్ చేసుకోవాలి దయచేసి మా సమిట్ ప్రాసెస్లో జాయిన్ అవ్వండి. అరిహంత్ రాజ్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సెర్చ్ చేస్తే కనుక ఆ డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లో ఉన్నాయి. అరిహంత్ సేన సెర్చ్ చేసినా కానీ మాకు ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా మీకు ఉంటాయి.
దయచేసి చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మాకు కాంటాక్ట్ అవ్వండి. 9392241565 మా ట్రైనింగ్ నెంబర్, 9866361565 మా కన్సల్టేషన్ నెంబర్స్. ఇన్కేస్ కన్సల్టేషన్ కావాలన్నా ట్రైనింగ్స్ కావాలన్నా కానీ దయచేసి మా నెంబర్. నేను హరియంత్ గురువు గారి దగ్గర ఆల్మోస్ట్ 5 years నుంచి జర్నీ చేస్తున్నాను. అండ్ హరియంత్ రాజు గారి దగ్గర అకల్ట్ కింగ్ ఏదైతే ఉందో ఆ సంస్థ నుంచి న్యూమరాలజిస్ట్ అండ్ వాస్తు, ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా అకల్ట్ కింగ్ ద్వారా ఎంతో మంది స్టూడెంట్స్ నేర్చుకోవడం జరిగింది. అందులో నేను ఒకనండి. నేను విజయవాడ నుంచి కంప్లీట్ గా వైజాగ్ వరకు కూడా ఈ అకల్ట్ కింగ్ బాధ్యతల ద్వారా మనం ఎంతో మంది స్టూడెంట్స్ కి నేర్పించి హరియంత్ సేన అనే ఒక టీమ్స్ ని రెడీ చేస్తూ ప్రతి మండలాల వారిగా ప్రతి జిల్లాల వారిగా కూడా మనం ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ విజయవాడ ఆఫీస్ ఒకటి, వైజాగ్ ఆఫీస్ ఒకటి కూడా మనం ప్లాన్ చేయబోతున్నాం త్వరలో అండి. సో రాబోన్న రోజుల్లో ఏదైతే ఈ వాస్తు అనేది పెద్ద భూతం కాదండి, జస్ట్ చిన్న చిన్న ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎర్త్ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఇంట్లో వాస్తు కరెక్షన్ చేసుకుంటూ సంతోషంగా ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండడానికి మా సంస్థ నుంచి మా హరియంత్ సేన ఎప్పుడు సేవలో ఉండడానికి రెడీగా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396కు వ్యతిరేకంగా ఈ నెల వరకు నిరోధకంగా పెండా నిరసనకు దిగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ లేఖరుల సంక్షేమ సంఘం ప్రకటించింది. విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్స్ తమ దుకాణాలు మూసివేసి ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజుల తయారీని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల తమ జీవనోపాధిని దెబ్బతింటుందని విజయవాడ దస్తావేజుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ చింతకాల నాగసత్యమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజుల లేఖర్లు, సహాయకులు, స్టాంప్ వెండర్లు మరియు లైసెన్స్ సర్వేయర్లపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలు నష్టపోనున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సార్, గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన 396 జీవోకి విరుద్ధంగా మేము ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు పెండోని కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఆ జీవోని పూర్తిగా పరిశీలించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సింగిల్ విండో సిస్టమ్, అంటే రాష్ట్ర ప్రభుత్వమే దస్తావేజులు ఒక ప్రైవేట్ సంస్థకి చెప్పి ఆ ప్రైవేట్ సంస్థ వాళ్ళు దస్తావేజ్ తయారు చేయడము, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారు అని అందులో ఉదరించారు. కాబట్టి మా జీవన వృత్తి కోల్పోతాము. ఈ వ్యవస్థపై రాష్ట్రం మొత్తం మీద దస్తావేజ్ లేఖలకు కానీ, సహాయకులకు కానీ, స్టాంప్ వెండర్లకు కానీ, లైసెన్స్ సర్వేలకు కానీ లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మా యొక్క జీవన వృత్తి కోల్పోతాం ఉద్దేశంతో మీ యొక్క పెండోని కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఈ యొక్క దస్తావేజ్ లేఖల యొక్క పాత్ర కనుమరుగడమే కాకుండా అదే కనుక అమల్లోకి వచ్చినట్లయితే కక్షిదారులు అంటే కొనుగోలుదారులు వాళ్ళ ఆస్తులకి భద్రత కూడా కోల్పోవడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒక దస్తావేజ్ని పరిశీలించి కానీ డాక్యుమెంట్ మేము తయారు చేయం. పూర్తిగా దస్తావేజ్ పరిశీలించి ఆ దస్తావేజ్లో ఉన్నటువంటి వ్యక్తి బతుకుంటే కనుక ఆయన రావాలి, చనిపోతే ఆయన వారసు ఎంతమంది ఉన్నారు అవన్నీ పరిశీలించి అందరూ వచ్చి సొంతకాలు పెట్టాలి, ఆ సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అనేవన్నీ పూర్తిగా పరిశీలించి మేము తయారు చేస్తాం. ఇప్పుడు చెప్పాలంటే మీకు ఈ మధ్యన కూడా చాగంటి వారి ప్రవచనం కూడా వినే ఉంటారు. ఫస్ట్ లీజ్ డీడ్ చేసింది ఎవరైనా అంటే వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవమే ఫస్ట్ లీజ్ డీడ్ చేసి ఇచ్చాడు. ఎవరికి? మన వరాహస్వామి వారికి. కలియుగాంతం వరకు నేను ఈ భూమి వాడుకున్నందుకు గాను నాకు ఇచ్చే ఏదైతే తొలి ప్రసాదం ఉందో మీకు చెంద చేస్తానని చెప్పి ఫస్ట్ లీజ్ డీడ్ చేసిన వాడు వెంకటేశ్వర స్వామి. అప్పటి నుంచి లేఖనం ఎప్పుడైతే మొదలైందో లేఖ కూడా అప్పుడే మొదలయ్యాడు. పూర్వం రాజుల కాలంలో కూడా ఈ వర్తమానాలు ఆ రాజ్యానికి మధ్యన వర్తమానం చేయటం ఇవన్నీ లేఖన వృత్తి అని అనాది కాలం నుంచి ఉంది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. లేఖర్ అనేవాడు అనాదిగా ఉన్నాడు, పురాణ కాలం నుంచి ఉన్నాడు. సో ఇట్లా ఆ వృత్తి మీద జీవనం సాగిస్తున్న వాళ్ళు అనేక మంది. పూర్వం రోజుల గ్రామాధికారులు, విఏఓలు అనేవాళ్ళు, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, గ్రామ అధికారులు, కర్ణాలు వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత ఏంటంటే ఇంక వృత్తిలో చాలామంది వచ్చారు, తప్పేం లేదు. విద్య ఎవరి సొత్తు కాదు. అనేక మంది వృత్తిను గురువుల దగ్గర నుంచి నేర్చుకుని కొన్ని. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేసి దస్తావేజు లేఖలపై విధించిన ఆంక్షలు, నిషేధాలను ఎత్తివేయాలని జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం జగ్గైపేట పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట
దస్తావేజు లెక్కర్లా నిర్వహించిన శాంతియుత ధర్నాకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, దస్తావేజు లెక్కలను ఇబ్బందులకు గురిచేసే చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లెక్కలతో కలిసి ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వన్నీ నాయకరావు మన జగ్గైపేట దస్తావేజు లేఖల సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫ్లయింగ్ బోర్డ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ 700 మంది నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేసిందని బాధితులు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ కన్సల్టెన్సీ యజమానురాలు ముస్మిరి సౌజన్య నకిలీ ఇంటర్వ్యూలతో దశల వారీగా 3 నుండి 6 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు వెల్లడించారు. కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న ఆన్లైన్ ఇంటర్వ్యూ విదేశాల నుండి కాదని, అనుమానం వచ్చిన క్లయింట్స్ తమ సొమ్మును వాపస్ కావాలని ఒత్తిడి చేయడంతో విజయవాడ సంస్థను మూసివేసి పరారైనట్లు బాధితులు తెలిపారు. నా పేరు లక్ష్మీ దుర్గా అండి. మేము యూకే వెళ్ళాలనుకునేటప్పుడు, అంటే మాకు తెలిసిన వాళ్ళు యూకేలో ఉన్నారని యూకే వెళ్ళాలనుకునేటప్పుడు మేము సుమన్ టీవీలో ప్రసారమైన వీడియో చూసి ఫ్లయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అనే కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యామండి. అక్కడికి వెళ్ళి మేము నా డిపెండెంట్ మీద మా హస్బెండ్ మా సన్ను వెళ్ళేలాగా ప్రాసెస్ చేయడానికి ఆమెను అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అయితే ఆమె మీరు స్కిల్డ్ వర్క్ వీసా అంటే స్పాన్సర్షిప్ వీసా అది చూస్ చేసుకుంటే డిపెండెంట్ గా మీ హస్బెండ్ ని మీ సన్ ని కూడా తీసుకెళ్లొచ్చు అని చెప్పింది. నేను డేటా ప్రాసెసింగ్ రోల్ సెలెక్ట్ చేసుకున్నానండి. దాని బేస్ మీద వెళ్దాం అనుకుని ఆ బేసిస్ దానికి ఎంత అమౌంట్ అవుతుందంటే టోటల్ గా ఓవరాల్ గా 12 lakhs అవుతుంది. 6 lakhs ఇక్కడ పే చేయాలి, ఇంకో 6 lakhs అక్కడికి వెళ్ళిన తర్వాత పే చేయాలని చెప్పారు. పే చేయాలని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మాకు ఎలాగ పోస్ట్ ల్యాండింగ్ అవన్నీ అంటే మీకు అకామిడేషన్ కూడా 2-3 days వాళ్ళు ముందు చూసి ఆ తర్వాత వాళ్ళే అకామిడేషన్ కూడా ఇస్తారా ఇవన్నీ చెప్పింది. దానికి 2 ఆడియో ఇంటర్వ్యూస్, 1 వీడియో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. అంటే ఓవరాల్ గా 10 to 15 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అందులో 2 ఆడియో ఇంటర్వ్యూలు మీరు క్రాక్ చేయాలి, 1 వీడియో ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని చెప్పారు. ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పుడు మాక్ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. మాకు ఆడియో ఇంటర్వ్యూలు యూకే నుంచి వస్తాయి అన్నారు. అవి యూకే నుంచి కాదు, మాకు లోకల్ గా వీళ్ళు కండక్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు విజయవాడే సుమన్ టీవీలో చూసామండి. ముసునూరు సౌజన్య అని ఆవిడ వాళ్ళ ఫ్లయింగ్ బోర్డర్స్ అనే కన్సల్టెన్సీ గురించి అడ్వర్టైజ్మెంట్స్, నెంబర్ ఆఫ్ వీడియోస్ సుమన్ టీవీలో. సరే నమ్మి మా బాబుని పంపిద్దాం అని చెప్పి మేము అప్రోచ్ అయ్యామండి. సేమ్ ఇదే 12 lakhs చెప్పారు. 6 lakhs ముందు కట్టాలి, మిగిలిన 6 lakhs జాబ్ వచ్చాక అక్కడికి వెళ్ళాక తీసుకుంటాం అన్నారు. కట్టించుకున్నారు. ఇలాగే ఇంటర్వ్యూస్, సెకండ్ ఇంటర్వ్యూకే మా బాబుకి అర్థమైంది ఇది ఫేక్ మమ్మీ, ఇది వాళ్ళు యాక్సెంట్ నాకు అర్థమైపోతుంది. తను అక్కడ చదువుకొని వచ్చాడు, యూకేలో చదువుకొని వచ్చాడు. అక్కడోళ్ళు మాట్లాడేది నాకు తెలుసు, ఇది అక్కడోళ్ళు మాట్లాడినట్లేదు, ఇక్కడ లోకల్ గా కండక్ట్ చేస్తున్నట్టున్న ఇంటర్వ్యూస్ అన్నాడు. సరే ఆ మాట మేము అడిగాం ఇట్లాగా మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మాకు నమ్మకం లేదు మీ మీద అంటే 1 lakh ఇస్తానన్నారు. 6 lakhs కడితే మేము అక్కడ కట్టేసాము రిక్రూట్మెంట్ బోర్డుకి, మేము 1 lakh ఇస్తాం, అంతకు మించి ఇవ్వనన్నారు. సరే ఇంకా అలాగే ఇంకా ఈవిడతో జరిగే పని కాదని మీరు బయట వెళ్ళడానికి లేదు, మీకు ఎన్నైనా ఇంటర్వ్యూస్ అవుతాయి తప్ప జాబ్ ఇచ్చినా రాకపోయినా మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిందే. వీళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి కానీ ఎంఎన్సీకి దేశాలు పంపించడానికి కానీ ఎంఈఏ లైసెన్స్ అనేది ఉంటుంది. ఎంఈఏ లైసెన్స్ లేకుండా వీళ్ళు వేరే దేశాలు పంపించడానికి కూడా వీళ్ళకి లేదు. ఎంసీఏ లైసెన్స్ ఇచ్చిన ఆ లైసెన్స్ నెంబర్ మీద వీళ్ళు విదేశాలు పంపిస్తామని చెప్పి చాలా మందిని మోసం చేస్తున్నారు. వీళ్ళ వల్ల వందలాది మంది మోసపోయి ఒకరు 3-4 లక్షలు, 5 లక్షలని, 12 లక్షలు అని చెప్పి చాలా మంది పేమెంట్ చేస్తుంటే వీళ్ళ మీద యాక్షన్ తీస్తామని మాషవరం పోలీస్ స్టేషన్ చూస్తూ చాలాసార్లు తిరిగినా ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా 1 4 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా మేము కాపీ సబ్మిట్ చేయడం అవుతుంది. ఈ విషయం గురించి మేము మేడం దగ్గర మాట్లాడితే మీరు ఎటువంటి లేదో ఒపీనియన్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా
మీరు కోర్టులనా మీకు డబ్బులు రావు, మీరే నాకు ఎదురు 50 లక్షలు ఇవ్వాలి, మీ అగ్రిమెంట్ లో ఉంది. అగ్రిమెంట్ మేము డబ్బులు 3.5 లక్షలు కట్టిన తర్వాత అగ్రిమెంట్ కాపీ అనేది మాకు ఇచ్చారు, ముందులోనే దేవల 3.5 లక్షలు కట్టిన తర్వాత మా అగ్రిమెంట్ కాపీ ఇచ్చారు. అగ్రిమెంట్ ఏంటని చెప్తే ఓన్లీ మీరు 3.5 లక్షలు కానీ ఇంకోటి తెలుస్తుందా తెలీదు. సో ఏదో ఒక రీజన్ అనమాట, వాళ్ళకి పెళ్లి అయిపోయింది, వాళ్ళకి హైదరాబాద్ లో జాబ్ వచ్చింది అంటే ఇంకా కొత్త వాళ్ళు మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను అనమాట నా ప్రాసెస్ ఏదైతే ఉందో అదొకటి. ఇంకోటి ఏంటంటే నేను మొత్తం మనీ కట్టిన తర్వాత రెస్పాన్స్ అయితే లేదండి, మళ్ళీ రివర్స్ గా మా పైన సివిల్ సూట్ వేయడం జరిగింది. దీని యొక్క సంబంధించిన పీడిఎఫ్స్ ఏదైతే ఉందో మీడియా మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అంత పెన్ డ్రైవ్ లో ఉంది, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లో పెట్టేటువంటి వీడియోస్ ఏదైతే ఉందో మీడియా మిత్రులకు ఒకే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీరు కూడా ప్రతి ఒక్కరు డే టు డే యాక్టివిటీస్ లో వాట్సాప్ వీడియో కాల్ చేస్తుంటారు కదా, నేను ఒక పర్సన్ తో లైవ్ వీడియో కాల్ చేస్తానంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడేటప్పుడు నా యొక్క వీడియో కూడా అక్కడ ఉంటుంది కదా, అదే విధంగా మీరు ఆమె యొక్క వీడియోస్ చూసినట్లయితే ఒక 2 లేదంటే 3 సెకండ్లు ఇదే ఈ విధంగా ఇట్లా ఒక లెస్ దాన్ 2 సెకండ్స్ పెడతామండి. ఆ 2 సెకండ్స్ క్యాప్చర్ చేసి మనం ఒకసారి జగ్గేపేట మండలం వేదాంతి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గేపేట శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ హాజరై ఛత్రపతి శివాజీ మహారాజ్ ని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశభక్తికి, ధైర్య సాహసాలకు, హిందూ ధర్మ పరిరక్షణకు చిరస్మరణీయ ప్రతీక అని కొనియాడారు. స్వరాజ్య స్థాపన కోసం ఆయన చేసిన పోరాటం, పరిపాలన దక్షత, ప్రజల సంక్షేమం పట్ల చూపిన అంకిత భావం నేటి తరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. యువత శివాజీ మహారాజ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తి, క్రమశిక్షణ, ధర్మనిరతితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గుర్తుగా శ్రీశైలం వెళ్ళి శివాజీ స్మారక స్థూపం దగ్గరికి అడిగాడు, ఏం ధ్యానం చేసుకొని వస్తాం. ఆ సంకల్పంతో మన ఊళ్ళో కూడా శివాజీ గారు ఉంటే మన సాంప్రదాయం బాగుంటుంది, మనమంతా బాగున్న ఆలోచనతో మా పిల్లలందరూ కూడా తన కొద్దిగా పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటూ సమర్థమైన పరిపాలించుకుంటూ ఆ రోజు ప్రజలు ఎక్కడ కూడా సమస్యలు కష్టాలు లేకుండా పేదవాళ్ళని చూసుకోవడం కానీ, అదేవిధంగా సైన్యం కూడా గొరిల్లా శత్రు సైన్యాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రజలు శత్రువులతో ఇబ్బంది పడతా ఉంటే ఆ సైన్యాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి ఒక సైన్యం కానీ, పరిపాలన కావచ్చు, ధైర్యం కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, అటువంటి గొప్ప మహారాజ్ శివాజీ గారి ఛత్రపతి శివాజీ గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు యువతకి ఒక ఆదర్శం కావాలి. ఎందుకంటే మా అందరూ కూడా సామాన్య ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లా గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ఈ రోజు నుండి 31వ తేదీ వరకు పెండౌన్ ప్రారంభించారు. డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరారెడ్డి, కొలస శివ, కోన నాగార్జున, పద్మావతి మాట్లాడుతూ తండ్రుల కాలం నుండి ఈ వృత్తిలో కొనసాగుతున్నామని, దీనిని ప్రైవేట్ వారికి అప్పగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతామని ప్రభుత్వం స్పందించి 396 జీవోని ఉపసంహరించుకొని న్యాయం చేయాలన్నారు. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వెంటనే, గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వెంటనే, గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వెంటనే. మాది కృష్ణా జిల్లా గుడివాడ డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ గుడివాడ ప్రెసిడెంట్ నేను. నా పేరు బట్టిపాటి వీరారెడ్డి. ఇప్పుడు గవర్నమెంట్ వారు జీవో నంబర్ 396 అనేది ప్రవేశపెట్టారు. ఈ జీవో కనుక అమలు చేస్తే ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేటీకరణ అంటున్నారు. ప్రైవేటీకరణ అయిపోయింది అనుకోండి, గవర్నమెంట్ ఆఫీస్ ఎంతోమంది నష్టపోతారు దీనివల్ల. ఎప్పటి నుంచో దస్తావేజు విలేకరు అనేవాళ్ళు ఎప్పటి నుంచో గత 130 సంవత్సరాల నుంచి ఆ వృత్తిని నమ్ముకొని ఎంతోమంది మన పెద్దలు ఉన్నారు, తర్వాత వచ్చాము, తర్వాత వాళ్ళు జూనియర్స్ వచ్చారు, ఇలా ఎంతోమంది జీవనోపాధి కోల్పోతారు. దీనివల్ల నష్టం సంభవిస్తుంది. కావున ప్రభుత్వం ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని.
దస్తావేజ్ లేఖరుల సంఘం రాష్ట్ర స్థాయి నాయకుల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం పరిధిలో గల డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, అదేవిధంగా డిటిపి ఆపరేటర్లు కావచ్చు, ఐకమత్యంగా ఈ పెన్ డౌన్ కార్యక్రమం నిర్వధికంగా జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ నెలాఖరు వరకు అనగా 31వ తేదీ వరకు జరుగుతుంది. తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాష్ట్ర స్థాయి నాయకుల సూచనల మేరకు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది తదుపరి కార్యాచరణలో నిర్ణయించడం జరుగుతుంది. ఆల్రెడీ సీనియర్ డాక్యుమెంట్ రైటర్లు చెప్పిన విధంగా ఈ 396 జీవోని రద్దు చేయాలి, ఎందుకు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటనేది ఆల్రెడీ చెప్పారు. అదేవిధంగా దీనిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన 2 అంశాలు ఏంటంటే, ఒకటి దస్తావేజ్ లేఖర్లు కావచ్చు, వారి దగ్గర పనిచేసే టీడీపీ ఆపరేటర్లు కావచ్చు, స్టాంప్ వెండర్లు కావచ్చు, ఇలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడి వారి మనుగడ ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా రెండోది ఏంటంటే, ఏమాత్రం అనుభవం లేని ప్రైవేట్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేయడం వల్ల ప్రజలకు కూడా లీగల్ ఇష్యూస్ కావాలి. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన 396 జీవోని మా డాక్యుమెంట్ రైటర్స్ అందరి జీవనోపాధికి నష్టపోతుంది కాబట్టి గవర్నమెంట్ దీని గురించి మరొకసారి ఆలోచించి రద్దు చేయవలసిందిగా మా డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్ తరఫున, ఆంధ్రప్రదేశ్ మొత్తం రైటర్స్ తరఫున మేము అందరూ కోరుకుంటున్నాము. పామరు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 5గురు మాత్రమే లోపలికి రావాలని ఎస్ఎస్ శ్రీనివాస్ సూచించడంతో కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం కైలే అనిల్ కుమార్ సిఐను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు చేస్తున్న వారిపై, అలాగే ఎమ్మెల్యే వర్లకుమార్ రాజాపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అవాంతరాలు వచ్చినా వైసీపీ కార్యకర్తల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము వెళ్ళిన తర్వాత చెప్పండి, పోలీస్ స్టేషన్ దగ్గర పక్కన బోర్డు పెట్టేసుకుంటే మేము కూడా రాము. ఇంకా మాట్లాడాలంటారు, కోపం వచ్చిందంటే నాకైతే కోపం లేదు. సుబ్బయ్య అనే అతను బాగా అమ్మాయి చేస్తాడు సార్, ఎందుకంటే అతను బాగా చేస్తాడు. పామర్ పోలీస్ స్టేషన్ కి ఒక గ్రీవెన్స్ పట్టుకుని, మాజీ శాసనసభ్యుడిగా ఒక గ్రీవెన్స్ పట్టుకుని వస్తే ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ లో కూడా రావద్దనే పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. అంటే మామూలుగా ఏ పార్టీకి ఆ పార్టీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారో, మరి పామర్ పోలీస్ స్టేషన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన పోలీస్ స్టేషన్ గా భావిస్తా ఉన్నారు. ఎవరు వస్తే నేను ఎలా తెలిపండి, గెట్అవుట్ అంటే ఆయన మాట్లాడే మాటలు మరి ఏ విధంగా ఉన్నాయో, మరి లేకపోతే ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా ఉన్నాయో మరి ఏంటో నాకే అర్థం కావట్లేదు. పామర్ ఎస్ఐ గారు అంతకు ముందు కూడా ఇక్కడ పనిచేశారు. మేము చాలా అంతకు ముందు కూడా బాగా పనిచేసే ఆఫీసర్ అని మేము భావించాం. మరి పామరు రాగానే ఏం జరుగుద్దో, ఈ పామరు పోలీస్ స్టేషన్కి రాగానే ఏం జరుగుద్దో మాకు తెలియదు. కానీ ఆయన ఎవరు రావడానికి వెళ్ళలేదు. అంటే ఇది తెలుగుదేశం పార్టీ పోలీస్ స్టేషన్ బోర్డు తీసేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పెట్టుకుంటే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశంగా భావిస్తా ఉన్నా. ఎందుకంటే చట్టాన్ని నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను. మరి ఆ ఎస్ఐ గారు ఎందుకు అట్లా చేస్తా ఉన్నారో నాకే అర్థం కావట్లేదు. ఆయన కక్ష కట్టి మరి మా సోషల్ మీడియా కార్యకర్త మీద ఎవరో వచ్చి కంప్లైంట్ ఇవ్వగానే ఆయన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. ఆయన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగినా మాకు ఇవ్వట్లేదు. ఎఫ్ఐఆర్ ఏం చేస్తా ఉన్నారు అని అడిగినా కానీ మాకు ఇంకోటి ఏదైనా నువ్వు తప్పు చేస్తున్నావు, చిన్న చిన్న ఉద్యోగాల్లో డబ్బులు పంపొచ్చేస్తావు. అంటే నీకు ఎక్కడ సమస్య వస్తుందంటే, నీ అవినీతిని ఎత్తిన రోజున, నీ అవినీతిని ఎత్తి చూపిన రోజున ఎవరో ఒకరి మీద కేసు పడుతుంది. లేదంటే కైలే అనిల్ కుమార్ ని చెప్పు తీసి కొడతాడు, లేకపోతే తోలు తీసేస్తాడు, ఏంట్రా నా కొడక అంటాడు, లేకపోతే ఇంకోటి మాట్లాడతాడు, నేను అది చేసేస్తానంటాడు, లేకపోతే నేను ఇది చేసేస్తానంటాడు. ఏంటనే చేసేది నన్ను. వీళ్ళంటి వాళ్ళు చాలా మందిని చూసా. నువ్వు చెప్పు తీసి కొడితే జనాలు చెప్పు తీసి కొడతాడు. నువ్వు ఏదో అనుకుంటున్నావు. నువ్వు ఒక చోట ఏమో ఒకళ్ళ కలెక్షన్,
ఒకళ్ళ తోట ఏమో ఒకళ్ళ కరెక్షన్ చేస్తున్నారు. ఎన్ని మోడల్ ప్రజలందరికీ తెలుసు. గుడివాడలో సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావడంపై కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడలో ప్రజలంతా కలిసి ముందుకు సాగుతున్నారని, ఇది ఎదురులేని నియోజకవర్గమని సీఎం చంద్రబాబు అభినందించారని తెలిపారు. గుడివాడ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. ఐ లవ్ గుడివాడ ప్రాజెక్టు సీఎం చంద్రబాబుకు నచ్చిందని, విమర్శలకు తావివ్వకుండా ఒకే కుటుంబంలో అందరూ కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోల్చడం లేదని, కేవలం 2 నెలల్లో జరిగిన అభివృద్ధి పాలనపై నివేదికలను సీఎం పరిశీలించారని తెలిపారు. సీఎం గారి గుడివాడ టూర్ విజయవంతమైంది అని చెప్పడానికి నేను స్పెషల్ గా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా దగ్గర ఉండి చూశారు కాబట్టి, అలాగే ప్రజలు కూడా అందరూ గమనించారు. దీంట్లో పూర్తిగా మొట్టమొదటిసారిగా అత్యధిక వీక్షణ కూడా వచ్చింది నిన్న సీఎం గారి టూర్స్ లో. అందరూ చూశారు దగ్గర ఉండి ఎంత విజయవంతమైంది, ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. స్పెషల్ గా ఆయనకి నచ్చిన విషయం, ఆయనకి ఏం నచ్చింది అనేది నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ గుడివాడలో అందరూ కలిసి సాగుతున్నారు ముందుకి. ఇంత బాగా సాగుతున్న నియోజకవర్గంలో మనకి ఎదురు ఉండదు అని చెప్పేసి వెరీ క్లియర్ గా చెప్పడం జరిగింది. మనం చేసిన అభివృద్ధి పనులు చూశారు, మనం పడిన కష్టం గమనించారు. మేము కూడా క్లియర్ గా చూపించాం. బేసిక్ గా బొమ్మలు లేని వాటర్ ట్యాంకులు అటు ఇటు తిరగకుండా జరిగే నియోజకవర్గం కింద చేపిస్తానని చెప్పాను సార్. అలాగే ఇది చేయడం జరిగింది మీ సహకారం వల్ల అని. ఆయన చూపించిన మార్గమే ఇదంతా వాస్తవానికి. మీరు ఏదైనా కానీ ఆయన చెప్పేది ఒకటే, ఇష్టంగా చేయండి, మీకు రిజల్ట్ అదే వచ్చుద్ది అనేది ఆయన చెప్తా ఉంటారు. చేసే పని ఉండే ఊరి మీద ఇష్టం పెంచుకోండి. మీరు చేసే పనిని ఇష్టంగా చేయండి, ఆటోమేటిక్ గా రిజల్ట్ వస్తుంది అనేది ఆయన అభిప్రాయం. అలాగే మేమందరం కూడా ఎలా ఇష్టంగా కలిసి వెళ్తున్నాం అనేది కూడా ఆయన చూసుకుంటాం కూడా. మాకు నిజంగా ఆయన గమనించారు అనేదే నాకు చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. ఒకటి మాత్రం వెరీ క్లియర్ గా ఉన్నాం, ఇక్కడ విడగొడదామన్నా విడిపోయిన పరిస్థితిలో ఉన్నాం. మేమంతా బేసిక్ ఒకే కుటుంబం కింద ఉన్నాం. కూటమి మొత్తం కూడా ఒకే కుటుంబం కింద. తెలుగుదేశం కార్యకర్తలే కాదు, జనసేన కార్యకర్తలే కాదు, బీజేపీ వారే కాదు, అందరం కలిపి ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం అనేది గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నంత బాగా ఇంకెక్కడ జరుగుతుందో లేదో అయితే నాకు తెలియదు, కానీ మేమైతే కనుక చాలా హ్యాపీగా ఉన్నాం. ఒక్కరు కూడా ఒక్క విమర్శ కానీ ఒక వ్యతిరేకత కానీ స్పర్శ లేకుండా మేము చేసుకుంటూ రాగలటం అనేది నిజంగా ఇది మా అందరూ కలిసి చేసుకున్నది. నేను ఒకటే చెప్తున్నాను, గుడివాడ నియోజకవర్గంలో అది ఐ లవ్ గుడివాడ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.